ఎప్పటి నుంచో ఈవిడ మాట్లాడితే బాగుండు అని ఎదురు చూసాము. బయటికి వచ్చి ఒక ఇంటర్వ్యూ ఇస్తే బాగుండని ఎదురు చూసాము. ఎందుకంటే తనలో తానే మదన పడుతూ ఉంది. పర్టికులర్గా వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు చెప్పకుండా ఇండైరెక్ట్గా గురూజీ అని అదని ఇదని అంటే అందరికీ అర్థమయ్యేలానే మాట్లాడుతుంది. అవతల వాళ్ళు తను ఎవరినైతే టార్గెట్ చేస్తుందో అవతల వాళ్ళు ఎప్పుడు లైమ్లైట్లో ఉన్నా ఏదో ఒక ట్వీట్ పెడతా వస్తూ ఉంది. అమ్మ ఎందుకు నీ పెయిన్ ఇలా ఉంటే ఒక్కసారి ఫిలిం ఛాంబర్లో కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, మేము చూస్తాము అన్నా కూడా ఫిలిం ఛాంబర్లో అందరు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, నా కంప్లైంట్ ఎవరు పట్టించుకోరు అని తనలో తాను ఫీల్ అవుతూ ఉంది. శివబాలాజీ గారు కూడా చెప్పారు, మీరు ఏదో కంప్లైంట్ పెట్టండి మేము దాన్ని టేకప్ చేస్తాము అని. అయినా సరే తను లేదు నాకు న్యాయం జరగదేమో అన్న భ్రమలో ఉండిపోయింది. బట్ కట్టలు తెంచుకొని మొత్తానికైతే ఆఫ్టర్ లాంగ్ టైం ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. అన్ని విషయాలు క్లారిఫై చేసింది. ఎవరో కాదు, పూనం కౌర్. అయితే ఆ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. దాని గురించి మాట్లాడే ముందు ఒకటి చెప్పాలి. పోసాని కృష్ణమురళి వల్ల తన పెళ్లి చెడిపోయింది అనేది తను మాట్లాడిన మాటలు యాక్చువల్గా చెప్పాలి అంటే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే చాలామంది సెలబ్రిటీలు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు కానీ గొడవ పడుతూ ఉంటారు కానీ వీళ్ళకి గొడవ ఉంటుంది. ఇతను పడదు, ఇతను పడదు, లేదా ఈమెకి ఈమె. కాకపోతే వీళ్ళు కొట్లాడుతూ ఏం చేస్తారంటే మధ్యలో కొన్ని కొత్త క్యారెక్టర్ని తీసుకొస్తూ ఉంటారు. చివరికి వీళ్ళు బాగుంటారు, ఈ మధ్యలో ఉన్న వాళ్ళకి డ్యామేజ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇది జరిగింది. అయితే ఇది చాలా కేసెస్లో చూసాం మనం. అప్పట్లో లావణ్య రాజ్ తరుణ్ ఇష్యూ అయినప్పుడు కూడా మధ్యలో చాలా క్యారెక్టర్స్ని తెచ్చారు. హరియానా గ్లోరీని, వాళ్ళని వీళ్ళని ఎవరెవరినో తీసుకొచ్చింది. మొన్న గౌతమి ధర్మమహేష్ ఇష్యూలో మధ్యలో రీతు చౌదరిని, సీత అమ్మని, ఇంకెవరెవరినో తీసుకొచ్చింది. సో ఇట్లా జరుగుతూ ఉన్నాయి. అయితే మళ్ళీ వీళ్ళిద్దరు బాగానే ఉంటారు ఎవరి బిజినెస్లో వాళ్ళు. మధ్యలో వీళ్ళకి జరిగే డ్యామేజా అసలు వర్ణనాతీతం, అసలు ఏమీ అనలేము దాన్ని. అదంతే అలాగే ఉండిపోతూ ఉంటాయి. ఇప్పుడు రీసెంట్ కాదు, లాస్ట్ జరిగింది. బట్ ఇప్పుడు ఇవిడ బయటకు వచ్చింది. పోసాని ఇప్పుడు వైసీపీ పార్టీలో ఎవరన్నా జాయిన్ అయితే వాళ్ళకు డ్యూటీ ఇస్తారు అవతల వాళ్ళని తిట్టమని. రోజా గారికి ఒక డ్యూటీ వేశారు, మినిస్ట్రీ ఇచ్చి లొకేషన్ టార్గెట్ చేయమని. ఆవిడ కూడా ఆ టాస్క్ని నీట్గానే పూర్తి చేసుకొని వచ్చింది. ఇప్పుడు రిటైర్ అయిపోయింది. పోసానికి ఇచ్చిన డ్యూటీ ఏంటి, పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయమని. సరే, ఈయన కూడా అతను డ్యూటీని బాగానే చేశాడు. అయితే వీళ్ళిద్దరికి ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే వీళ్ళు బతుకు చెట్కా బండి ప్రోగ్రామ్ చేశారు కాబట్టి అరవడం, కరవడం, కొట్టడం, రెచ్చిపోవడం వీళ్ళకి అంటే కొంచెం ఫ్రీక్వెంట్గా వచ్చేస్తూ ఉంటుంది. అంటే వాళ్ళ నైజమో లేదా అది వాళ్ళలో ఉన్న లక్షణమో తెలియదు కానీ ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. సో ఇతను ఏమన్నాడు, అతను చాలా విధాలుగా టార్గెట్ చేశాడు, రకరకాలుగా చేశాడు. కానీ ఒక్కరోజు మాట్లాడిన ఒక మాట వల్ల జరిగిన డ్యామేజ్ ఏంటంటే, అవును నువ్వు ఆ పంజాబీ అమ్మాయికి కడుపు చేయలేదా అని ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ని బహిరంగంగా మైకుల ముందు మాట్లాడాడు పోసాని కృష్ణమురళి. లేదా నువ్వు ఆ పంజాబీ అమ్మాయిని కడుపు చేయలేదా అని అన్నాడు. అది ఎట్లా అయిపోయిందంటే అందరూ కూడా ఓహో అంటే పూనం కౌర్కి వీళ్ళకి రిలేషన్ ఉందా, ఇలా జరిగిందా అలా జరిగిందా అని ఆల్మోస్ట్ అంతకుముందు నుంచి కూడా మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు. కానీ అప్పుడు ఇంకా ఎక్కువ మొదలైంది చర్చ. దానివల్ల డ్యామేజ్ ఎవరికైంది, ఇప్పుడు ఇతన్ని తిట్టాలి. మధ్యలో ఈ పంజాబీ అమ్మాయి ఎందుకు వచ్చింది, అప్పుడు ఆమెకి పెళ్ళి సంబంధాలు చూసే టైంలో తనకు ఆ పెళ్ళి చెడిపోవడం, తర్వాత అవకాశాలు పోవడం లాంటివి జరిగాయి. రోజా గారికి మినిస్ట్రీ ఇచ్చినప్పుడు టూరిజం గురించి ఆవిడ ఏమైనా చేసిందో లేదో తెలియదు కానీ తనకి ఇచ్చిన టాస్క్ని అయితే నీట్గానే కంప్లీట్ చేసి, అంటే అందరినీ తిట్టడం, టార్గెట్ చేయడం చేసింది. పోసానికి కూడా ఫిలిం కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చాడు. ఆయన దాని బదులు దీని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టాడు. కానీ వీళ్ళిద్దరు కనుక ఆ డ్యూటీలు పర్ఫెక్ట్గా చేస్తుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇంకోలాగా ఉండేది. ఎందుకంటే మనకి ఇప్పుడు సినిమాలు ఒకప్పుడు అన్నీ ఆంధ్రప్రదేశ్లోనే షూట్ అయ్యేవి. ఇప్పుడు మనం యూట్యూబ్లో చూస్తున్నాం ఆ హౌజెస్ అన్నిటినీ కూడా. ఇప్పుడు లేవు, మొత్తం తెలంగాణలోనే షూట్ అవుతున్నాయి. ట్యాక్స్ అండ్ రెంట్స్ అన్నీ, పోస్ట్ ప్రొడక్షన్ పేమెంట్స్ అన్నీ ఇక్కడే ఇస్తున్నాం. ఆంధ్రాకి ఇండస్ట్రీ తరఫున ₹1 వెళ్ళట్లా. కానీ సినిమాలు అన్నీ అక్కడే, అంటే నిర్మాతలు కానీ ఆర్టిస్టులు ఎక్కువ శాతం అక్కడ వాళ్ళే ఉన్నారు. అండ్ తర్వాత బుక్ మై షో
ఆఫీస్ ఇక్కడ ఉంది, ఆంధ్రప్రదేశ్ అంతా వాళ్ళు సినిమాల టికెట్లు కొనుక్కొని చూస్తారు, కానీ ఆ ట్యాక్స్ కూడా తెలంగాణ గవర్నమెంట్కే వెళ్తుంది. ఈ విషయంలో స్ట్రాంగ్గా పనిచేస్తుంటే పోసానికి అతను ఇంకోలాగా ఉండేదేమో మేబీ ఇప్పటికీ మాట్లాడుకునేవాళ్ళు. బట్ అలా కాకుండా ఈ మాట మాట్లాడేసరికి ఆయనకి డ్యామేజ్ జరిగింది. ఎందుకు? మనోభావాలు దెబ్బతినే కేసులో మొత్తం 22-23 పోలీస్ స్టేషన్లన్నీ తిప్పడం జరిగింది. బట్ ఎక్కువ డ్యామేజ్ పూనంకి జరిగింది. పూనం కౌర్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఆర్టిస్ట్. అంటే ఇప్పుడు మనకి పాత హీరోయిన్స్ అందరికీ వెబ్ సిరీస్లో వస్తున్నాయి, ఏదో ఒక అవకాశం, చిన్న చిన్న వెబ్ సిరీస్, ఈటీవీ విన్లో సినిమాలు, లేకపోతే ఏదో క్యారెక్టర్లు, వదిన క్యారెక్టర్స్, లేకపోతే ఇప్పుడు నిన్న ఉపేంద్ర సినిమా వచ్చింది, ఏది ఆంధ్ర కింగ్ తాలూకా, దాంట్లో ఉపేంద్ర వైఫ్గా సింధు తులాని ఉంది. అట్లా ఏవో కొన్ని క్యారెక్టర్స్. అంతెందుకు కుబేరా సినిమా వచ్చింది, నాగార్జున వైఫ్గా అమ్మాయి. సో ఇట్లా ఏదో క్యారెక్టర్స్ వచ్చేవి, వాళ్ళు కూడా బాగుండేవాళ్ళు. కానీ పూనం కౌర్కి అసలు అవకాశాలే లేక లాస్ట్ స్వర్ణఖడ్గం అనే ఒక సీరియల్ చేసింది, అంతే. తర్వాత ఇప్పటిదాకా కనపడలా. కారణం ఏంటి అంటే అఫ్కోర్స్ తను డైరెక్ట్గా చెప్పకపోయినా ఇండైరెక్ట్గా మాట్లాడుతూనే ఉంది చాలా సందర్భాల్లో. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది కాబట్టి ఈ విషయాలన్నీ బయటికి వచ్చాయి, అందరం మాట్లాడుకుంటున్నాం. అయితే దీనివల్ల మనం తెలుసుకునేది ఏంటంటే, ఎప్పుడైనా సరే ఇద్దరికి గొడవలు అయినప్పుడు వీళ్ళే చూసుకోండి, మధ్యలో కొత్త క్యారెక్టర్స్ని మరి ఎప్పుడూ తీసుకురావద్దు. కొత్త క్యారెక్టర్స్ని తీసుకొస్తే ఏంటంటే గొడవ, తిట్టినోడు బాగానే ఉన్నాడు, తిట్టించుకున్న వాళ్ళు బాగానే ఉంటున్నారు, కానీ మధ్యలో వీళ్ళకి డ్యామేజ్ ఎక్కువ జరుగుతూ ఉంది. దానివల్ల జీవితాలన్నీ కోల్పోతున్నారు చాలామంది. ఇప్పుడు రీతు చౌదరి బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయి చేసిన ఎలిగేషన్, ఆమెకి ఎంత డ్యామేజ్ అయిందో మనకు తెలుసు. సో ఇప్పుడు పూనం కౌర్, ఆమె చెప్పింది కాబట్టి మనకు అర్థమైంది. రేపటి రోజు ఇంకొకరు లావణ్య ఇష్యూ తర్వాత హర్యానా గ్రోరి పాపం కనబడలే, ఇప్పుడు చిన్న చిన్న ఇంటర్వ్యూలు కొని ఇప్పుడు మళ్ళీ కనపడుతూ ఉంది. సో అట్లా చూసుకుంటూ పోతే ఇద్దరికి గొడవలు అయినప్పుడు మీ గొడవ ఎక్కడి వరకు ఉందో దాని వరకే చూసుకోండి, లేదా మిగతా క్యారెక్టర్స్ అవసరం లేదు చెప్పాలి అంటే. అది ఎంత కాదనుకున్నా అవతల వ్యక్తి పర్సనల్స్, పైగా లేడీస్ అంటారా, నాకు అన్యాయం జరిగింది అని ఒక అమ్మాయి బయటికి వస్తే డబ్బు పోయిందా, నగలు పోయాయా, ఇల్లు పోయిందా, కారు పోయిందా అని అడగరు, ఇంకోలాగా అర్థం చేసుకుంటారు. సో ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది వీళ్ళకి. కాబట్టి వీలైనంత వరకు ఏదైనా ఇద్దరి మధ్యలో గొడవలు ఉన్నప్పుడు థర్డ్ పార్టీస్ని లాగకపోవడమే బెటర్. థ్యాంక్ యూ సో మచ్.